హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ 2020 ఎగ్జామినేషన్కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి November 6, 2020 నాడు రిలీజ్ అయింది. ఈ వెబ్సైట్ వచ్చేసి మనకు ssc.nic.in టైప్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2020. 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి చూడండి 6 కేటగిరీకి సంబంధించి పోస్టులు అనేటివి మనకు ఉన్నాయి. పోస్టులు వచ్చేసి లోయర్ డివిజనల్ క్లర్క్ ఉంది, అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉంది, అండ్ పోస్టల్ అసిస్టెంట్ ఉంది, అండ్ సార్టింగ్ అసిస్టెంట్ ఉంది, మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అనే పోస్టులు అనేటివి మనకు 6 కేటగిరీలలో ఉన్నాయి. అండ్ ఈ పోస్టులు వచ్చేసి మనకు 6th November 2020 నుంచి మొదలు పెడితే 15th December 2020 వరకు ఉంది. ఓకే, అండ్ ఫ్రెండ్స్, ఇది పేమెంట్ వచ్చేసి మనకు 17th December 2020 వరకు లాస్ట్ డేట్ ఉందండి. ఒకవేళ ఆఫ్లైన్ లో పే చేయాలనుకుంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 19 December 2020 వరకు లాస్ట్ డేట్ ఉంది. పే స్కేల్ వచ్చేసి మనకు సాలరీస్ వచ్చేసి ఎల్డిసి అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి 19,900 నుంచి మొదలు పెడితే 63,200 వరకు ఉంటుంది. పిఏ అంటే పోస్టల్ అసిస్టెంట్, ఎస్సీ అంటే సార్టింగ్ అసిస్టెంట్ సాలరీస్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఓకే, డాటా ఎంట్రీ ఆపరేటర్లో వచ్చేసి గ్రేడ్ ఏ ఉంటుంది, అండ్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, డాటా ఎంట్రీ ఆపరేటర్లో వచ్చేసి 25,500 నుంచి మొదలు పెడితే 81,100 వరకు ఉంటుంది. ఓకే, అండ్ ఫ్రెండ్స్, ఇందులో వేకెన్సీస్ వచ్చేసి మనకు వేకెన్సీస్ ఇప్పుడు వెబ్సైట్లో అంటే ఏమి ఇవ్వలేదు. అప్డేటెడ్ వేకెన్సీస్ పొజిషన్ అనేసి మెన్షన్ చేశారు. సో ssc.nic.in వెబ్సైట్ను సెర్చ్ చేస్తే సరిపోతుంది. రిజర్వేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూడి కేటగిరీ అందరికీ కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ఏజ్ లిమిట్ వచ్చేసి 1994 2nd January నుంచి మొదలు పెడితే 2003 January 1st వరకు ఈ మధ్య 2 వరకు మాత్రమే అర్హులవుతారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వారికి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అండ్ ఓబీసీ వారికి 3 years ఉంది, పీడబ్ల్యూడి అన్సర్వ్డ్ లో 10 years ఉంది, పీడబ్ల్యూడి ఓబీసీ వారికి వచ్చేసి 13 years ఉంది, అండ్ పీడబ్ల్యూడి ఎస్సీ, ఎస్టీ వారికి వచ్చేసి 15 years. ఇందులో టోటల్ కేటగిరీకి వారికి సంబంధించి ఉంది ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి మొత్తం కూడా చూసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎల్డీసీ వారికి జేఎస్ఏ, పిఏ అండ్ సార్టింగ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ లో వచ్చేసి 12th స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ కు సంబంధించి ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా పట్టా పొంది ఉంటే సరిపోతుంది. హౌ టు అప్లై ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి ssc.nic.in అనే వెబ్సైట్ నుంచి మనము అప్లై అనేది చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కు సంబంధించి ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఏ పోస్ట్ అయినా సరే మనం అప్లై చేసుకోవాలంటే ముందుగానే రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. రిజిస్ట్రేషన్ అయితేనే మనం యూజర్ ఐడి, పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అయిన తర్వాతనే మనం ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసి ఉండకపోతే కనుక మన యూఆర్ఏ టెక్ ఛానల్లో ఎస్ఎస్సిలో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఒక వీడియో కూడా పెట్టాము, వీలైతే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి ఎప్పుడైనా కూడా జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. అది కూడా 10 KB to 50 KB మాత్రమే ఉండాలి. అండ్ ఫోటో వచ్చేసి ప్రింటెడ్ మనకు 3 months అయి ఉండాలి. 3 months కంటే ఎక్కువ ఉండకూడదు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది. ఏ డేట్ నాడు మనం ఫోటో దిగామో ఆ డేట్ అనేది మనకు ఫోటో పైన మెన్షన్ చేసి ఉండాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి సైజు 3.5 cm విడ్త్ ఉండాలి, అండ్ హైట్ వచ్చేసి 4.5 cm అనేది ఉండాలి. ఓకే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. ఈ 100 రూపీస్ కూడా ఓబీసీ వారికి మరియు ఓసీ వారికి మాత్రమే ఉంటుంది. మిగతా ఎస్సీ వారికి కానీ, ఎస్టీ వారికి కానీ, పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, అండ్ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్, వీరికి ఎవరికి కూడా ఫీజు అనేది లేదు. కేవలం ఓసీ వారికి, ఓబీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడి వారికి మాత్రమే ఫీజు అనేది 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ పేమెంట్ కూడా మనం బిహెచ్ఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అండ్ వీసా కార్డ్ కానీ, మాస్టర్ కార్డ్ కానీ, మెస్టో, రూపే, క్రెడిట్ అండ్ డెబిట్ ఏ కార్డు ద్వారా కూడా మనం ఫీజు అనేది చెల్లింపు చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి సౌతర్న్ రీజియన్ వరకు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. ఓకే, మన తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉందండి. అండ్ ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చేసి ఇక్కడ తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం ఈ 4 సెంటర్స్ లో మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. మనకు
టైర్ 1 లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ లో కూడా ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి టైర్ 1 లో. ఓకే, అండ్ టైర్ 2 అంటే డిస్క్రిప్టివ్ పేపర్ అండి. డిస్క్రిప్టివ్ పేపర్ అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ అంటే కేవలం పెన్ అండ్ పేపర్ తీసుకొని ఏదైనా ఎస్సే రైటింగ్ కానీ లేదంటే ఏదైనా థియరీ కానీ రాయాల్సి ఉంటుంది రిటన్ టెస్ట్ అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టైర్ 3 వచ్చేసి స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ 2 ఇచ్చారు. టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనుకున్నాం కదండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఓన్లీ మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి. అది కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటుందండి ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది, బేసిక్ అథమెటిక్ స్కిల్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు టైమింగ్ వచ్చేసి 60 మినిట్స్ అంటే 1 అవర్ ఉంటుంది. స్క్రైబ్ అయితే కనుక 80 మినిట్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూడండి టైర్ 1 ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ మరియు హిందీ 2 లాంగ్వేజెస్ లో మెన్షన్ అనేది మనకు చేస్తారు. ఓకే, దెర్ విల్ బి ఏ నెగిటివ్ మార్క్స్. ఫ్రెండ్స్ ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ప్రతి ఆన్సర్ కూడా 0.50 మార్క్స్ అనేది కట్ ఆఫ్ జరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ 1. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనం బేసిక్ నాలెడ్జ్ అనుకున్నాం కదండి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. వీలైతే చూసుకొని జనరల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన కూడా సబ్జెక్ట్ ఇక్కడ మనకు అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కు సంబంధించిన నంబర్ సిస్టమ్ కానీ ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేటర్స్ కానీ ఆల్జీబ్రా కానీ జియోమెట్రీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూసుకోండి. అండ్ జనరల్ అవేర్నెస్ టాపిక్స్ అన్ని కూడా ఉన్నాయి. టైర్ 2 అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. టైర్ 2 లో వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ అంటే ఎస్సే రైటింగ్. ఇక్కడ చూడండి రైటింగ్ ఎస్సే లేదంటే లెటర్ లేదంటే అప్లికేషన్. ఓకే, ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ టైర్ 3 లో వచ్చేసి స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే కేవలం టైపింగ్ టెస్ట్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా మనకు ఈ నోటిఫికేషన్ లో పెట్టారు. ఈ నోటిఫికేషన్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా కావాలనేది చాలా ముఖ్యమైన పాయింట్. అది కూడా మీకు వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్టెక్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.